టీవీ న్యూస్ కి స్వాగతం. బోగస్ పింఛన్ల ఏరివేతలో అర్హత ఉన్న కొంతమంది వికలాంగుల పింఛనదారులను తీసివేశారంటూ ఆరోపిస్తూ రాష్ట్ర వికలాంగుల సంఘం అధ్యక్షుడు వంగిమల్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ కు ఎదురుగా రాష్ట్ర వికలాంగుల సంఘం అధ్యక్షుడు వంగిమల్ల రంగారెడ్డి ఆధ్వర్యంలో బోగస్ పింఛన్ల ఏరివేతలో అర్హత ఉన్న కొంతమంది వికలాంగుల పింఛనదారులను తీసివేశారంటూ ఆరోపిస్తూ వికలాంగుల ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంగిమల్ల రంగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బోగస్ పింఛన్ల ఏరివేతలో భాగంగా అన్నమయ్య జిల్లాలోనూ అనేక మంది పింఛన్లను తొలగించినట్లు తెలుస్తోందని, ఇందులో చాలా మంది పింఛన్లపై జీవిస్తూ ఉన్నవారు నిరుపేదలు ఉన్నారని, నిజమైన అర్హత కలిగిన వారి పింఛన్లు ఏమాత్రం తొలగించకుండా నిబంధనల ప్రకారం తిరిగి వారికి అదే విధంగా చూడాలని, అదేవిధంగా చాలా మందికి ఉన్న అంగవైకల్యం కన్నా చాలా తక్కువ శాతం కొంతమందికి చూపించడం జరిగిందని, ఏమాత్రం వైకల్యం లేకపోయినా గతంలో వేరువేరు విధాలుగా పింఛన్లు పొందిన వారు ఏమాత్రం వైకల్యం లేకపోయినా డాక్టర్లు అలాంటి వారికి ఇవ్వడం వల్ల నిజమైన అర్హత కలిగిన వారు బాధపడవలసి వస్తుందని తెలిపారు. జిల్లాలోని వికలాంగులు అనేక మంది ఏ పని చేయలేని వారు, పని చేసేవారు ఉన్నా పని చూపించని యజమానులు లేక దుర్భర జీవితం జీవిస్తూ ఉన్నారని, దయచేసి అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పింఛన్లు పొందే విధంగా చూడగలరని కోరుతున్నామని తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంఘం కార్యవర్గ సభ్యుడు వెంకటరామరాజు, రాజశేఖర్ రెడ్డి, దివ్యాంగుల తదితరులు పాల్గొన్నారు. ఉదాహరణ ఇక్కడ ఈయనకి 83% గత దర్గాబాబు అని 2010 నాడు ఇచ్చిండారు. ఆ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరగా పర్మనెంట్ సర్టిఫికేట్ ఉంది, కానీ ప్రస్తుతం ఇతనికి ఏమాత్రమే కానీ లేదు, పింఛను కూడా అర్హుడు కాదు అనే ఉద్దేశం కూడా ఇది ఉదాహరణ మాత్రమే. డాక్టర్లు ఈ విధంగా తెలియజేయడం చాలా బాధాకర విషయము. డాక్టర్లు అంటే దేవుడి తర్వాత దేవుడు అంటారే కానీ ఈ విధంగా చేసి ఇలాంటి వికలాంగుల్ని నిర్దాక్షిణ్యంగా తొలగించడం చాలా బాధాకరమైన విషయం. ఇప్పటికైనా డాక్టర్స్ తిరిగి వాళ్ళకు పింఛను ఇచ్చే ఉద్దేశంతో ఉన్నప్పుడు క్రమశిక్షణగా ఉన్న నిబంధనల ప్రకారంగా ప్రతి ఒక్క వికలాంగుని ఏమాత్రమే కానీ మిస్ కాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి డాక్టర్కు ఉంది. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, నాయకులు కూడా ఇప్పటికైనా ప్రతి వికలాంగునికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి అలా చేయకుండా ఏమాత్రమే అన్యాయం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడానికి ఏమాత్రమే వెనుకంజ వేసేదానికి లేదనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. వెంకటరామరాజు, అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం. నేను రాష్ట్ర వికలాంగుల నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ట్రెజరర్గా పనిచేస్తున్నాను. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన సంవత్సరం నుంచి కూడా ఏరివేత జరుగుతూ ఉంది. ఈ ఏరివేతలో అసలైన వారిని తొలగించడం చాలా బాధాకరమైన విషయము. ఇప్పటికైనా ప్రభుత్వము సంబంధించిన డాక్టర్ల చేత ఏ విధంగా తొలగించబడ్డారు అనే విషయం కూలంకషంగా చర్చిస్తే 70-80% ఉన్న వాళ్ళకు కూడా 40% కూడా లేదు అని ఒక తప్పు వార్తలు ఇవ్వటం డాక్టర్లుగా చాలా బాధాకరమైన విషయము. అందులో ఏమాత్రము పని చేసుకోలేని, తన పని తాను చేసుకోలేని వాళ్ళకు కూడా ఈ విధంగా కన్ఫ్యూజ్ చేయటము, పింఛను కోల్పోయే విధంగా చేయటము, వాళ్ళు ఎక్కడా చెప్పుకోవాల్సిన పరిస్థితి కల్పించలేకుండా పోయే పరిస్థితికి వచ్చేసింది. కాబట్టి ప్రతి జిల్లాలోనూ రేపు సోమవారం నుంచి కూడా, ఈ రోజు నుంచి కూడా చాలామంది ధర్నాలు చేస్తూ పింఛన్లు తొలగించిన పింఛన్లు తిరిగి రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఈ విషయంలో కూటమి ప్రభుత్వమైనా ఇప్పటికైనా నిజాయితీగా ఉన్న వాళ్ళని ఏమాత్రం తొలగించకుండా ఉంటారని మా సంఘాల తరఫున మేము నిరాఘంటంగా తెలియజేస్తున్నాము. అయితే రాష్ట్ర మంత్రి గారు శ్రీ మండిపల్లి రాంబాసాటి అన్నగారు ఒక హామీ ఇచ్చిండారు. ఎలా అంటే ఎవరికైతే నిజాయితీగా ఉండి అర్హత ఉండి ఏ ఒక్కరిని తొలగించడానికి ఛాన్సే లేదు, అందుకు మీ సంఘాల తరఫున నేను ఉంటానని కూడా ఒక ప్రథమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందనే ఒక నమ్మకం ఉంది. కాబట్టి దయవుంచి రాజకీయ, వర్గ, కులమత ఏమాత్రమే చూడకుండా వికలాంగులకు అర్హత ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇప్పించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. అన్నమయ్య జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ రాష్ట్ర అధ్యక్షుడు వంగిమల్ల రంగారెడ్డి నా పేరు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి రోజుల నుంచి కూడా ఆ రోజు వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి కూటమి ప్రభుత్వం 3,000 నుంచి 6,000 చేసింది. 6,000 తర్వాత 10,000
10,000 తర్వాత 15,000 చేయడం జరిగింది. అయితే మేము మా సంఘాల గుండా కానీ మా కుటుంబాల గుండా కానీ ఆ రోజు అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి సంఘీభావం తెలియజేస్తూ కొన్ని జిల్లాల వారీగా కూడా అన్ని చోట్ల ఆయన ఫోటోకు పాలాభిషేకం చేయడం కూడా జరిగింది. కొన్ని రోజుల తర్వాత వికలాంగుల పైన బోగస్ ఉన్నాయి అని చెప్పి రీసర్వే పెట్టడం కూడా జరిగింది అన్ని జిల్లాలలో కూడా. అయితే ఆ రోజుల్లో కూడా మేము సంఘాల గుండా ఏం చేసినామంటే బోగస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ బోగస్ అన్నీ పోతే అది కూడా వచ్చే జీవోలు ఏమన్నా కానీ ఒక పిల్లోళ్ళ రీత్యా ఉద్యోగాలు కానీ పెన్షన్లు కానీ అన్నీ కూడా మా కుటుంబాలకు మేలు జరుగుతుందని మేము ఆ రోజు మంచిది ఈ పని మంచి నిర్ణయమేనని కూడా సంతోషపడినాం. అయితే నిన్న జరిగినటువంటి రీసర్వేలో ఆ డాక్టర్కు ఓనుమాలు వస్తాయో రావో మాకు తెలియదు కానీ నిజమైన రైతులు నిజమైన వికలాంగులు దాదాపుగా 20 సంవత్సరాల అటువైపు నుంచి పింఛన్ తీసుకుంటున్నటువంటి ఆ రోజు హాస్పిటల్ దగ్గరికి పోయి సదరన్ సర్టిఫికేట్లు పుట్టించుకొని నిజమైన ఇతను వికలాంగుడేనని చెప్పి ఆ డాక్టర్లు గారు ఎవరెవరి ఇది ఎంత ఉండదు అని చెప్పి పర్సెంటేజ్ ఇస్తే ఈరోజు ఈ డాక్టరు చదువు సంస్కారము ఉందో లేదో మాకు తెలియదు కానీ ఇతను వికలాంగుడు కాదని ఏ విధంగా ఇస్తాడో మాకు అర్థం కావడం లేదు. మేము ఒకటే సంఘాలకుండా దయించి ప్రభుత్వాలకు విన్నపం తెలియజేస్తున్నాం. రీసర్వే చేసి ఈ డాక్టర్లను నిన్న జరిగినటువంటి ఎంక్వైరీలో ఏ డాక్టర్లు ఉన్నారో ఆ డాక్టర్లు మాది తప్పు జరిగిందని పబ్లిక్లో వాళ్ళు క్షమాపణ చెప్పకపోతే మా వికలాంగుల సంఘం గుండా మా కుటుంబాల గుండా మేమందరం కూడా పోరాటాలు చేసి మా హక్కులు సాధించుకునేంత వరకు పోరాటాలు చేస్తామని ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం.